మిత్రులారా, టీయూసీఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా మొదటి ప్రథమ మహాసభ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2025 జూన్ 21, 22 తేదీల్లో జరగబోతున్నాయి. మొదటి రోజు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి, అంటే జూన్ 21 తేదీన ఉదయం 10 గంటలకు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ఊరేగింపు ప్రారంభమై కలెక్టరేట్కు చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ మహాసభలకు ఆల్ ఇండియా అధ్యక్షుడైనటువంటి అంబరీష్ పటేల్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నటువంటిది. ఈ సందర్భంగా నేను కార్మికులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయడానికి కార్మికులు పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షునిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా టీయూసీఐ ఈ రాష్ట్రంలో అనేక రంగాల్లో సుమారు 16 రంగాల్లో పనిచేస్తుంది. బీడీ పరిశ్రమలో, మోటార్ రంగంలో, ఆటో రంగంలో, హమాలీ రంగంలో, రైస్ మిల్ రంగంలో, కేజీబీవీలో, మోడ్రన్ స్కూళ్ళలో, అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్లలో, అట్లా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగుల్లో, రైల్వే కార్మికుల్లో కూడా పనిచేస్తున్నటువంటిది ఉంది. ఇన్ని 16 రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు గతంలో మేము వేరే సంఘంలో ఉన్నప్పుడు 15లో మాత్రమే రాష్ట్ర మహాసభ జరిగింది. తిరిగి ఈ 2025 జూన్ 21, 22 తేదీల్లో జరపాలని చెప్పి నిర్ణయించాం. ఈ సందర్భంగా అన్ని రంగాలకు చెందినటువంటి కార్మికులు చేసినటువంటి పోరాటాలను సమీక్షించి రాబోయే కాలంలో చేసేటటువంటి ఉద్యమాన్ని, పోరాటాలను కర్తవ్యాలుగా రూపొందించుకోవడం కోసం మాత్రమే చేస్తున్నాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో బీడీ కార్మికులుగా అనేక రంగాల్లో మేము పనిచేసాం, అనేక సమస్యల మీద పనిచేసాం. ముఖ్యంగా బీడీ కార్మికులకు ఉన్నటువంటి తునికాకు సమస్య, ఉత్పత్తి సమస్య, పని దినాల సమస్య, ప్రావిడెంట్ ఫండ్ అమలు సమస్య, దోపిడీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించాం. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం బీడీలకు పోటీగా మినీ సిగరెట్లను తీసుకురావడానికి అనుమతి ఇచ్చింది. దానికి సగంకు పైగా ట్యాక్స్ని తగ్గించడం వల్ల బీడీల రేటుకే సిగరెట్లు అమ్మడం వల్ల బీడీ పరిశ్రమ నశించిపోయే, ఉత్పత్తి తగ్గి, పని దినాలు తగ్గి, కార్మికులకు పని లేనటువంటి స్థితిలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మొదలుపెట్టినటువంటి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాలకు, దేశంలో 15 రాష్ట్రాలకు విస్తరింపజేసేటటువంటి బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించింది. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని దించి వెంటనే ట్యాక్స్ను ఉపసంహరించేటట్టు చేయగలిగాం. కనుకనే వాళ్ళ బీడీ పరిశ్రమ తట్టుకోగలిగింది, నిలబడగలిగింది అనేది మేము తెలియజేస్తున్నాం. మరొకటి పుర్రె గుర్తును తీసుకొచ్చింది. బీడీ కట్టపైన పుర్రె, 2 ఎముకలు, చనిపోయినటువంటి శవం యొక్క బొమ్మ పెట్టాలని చెప్పి ఆనాడు కేంద్ర ప్రభుత్వం నిబంధన విధిస్తే ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది, కార్మికులకు పని లేకుండా చేస్తుంది. మీరు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించండి, లేదా అప్పటి వరకు కార్మికులకు ఈ పనన్నా కాపాడాలని చెప్పి ఉద్యమాన్ని మొదలుపెట్టాం. అట్లా ఈ రాష్ట్రం, ఈ జిల్లాలో మొదలైనటువంటి ఉద్యమం రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా, దేశవ్యాప్త ఉద్యమంగా కూడా తీసుకెళ్ళి దాన్ని వెనక్కు కొట్టగలిగాం. కేవలం పిక్టోరియల్ వార్నింగ్ మాత్రమే, బీడి కట్ట మీద కేవలం ఆరోగ్య హెచ్చరికల గుర్తు వరకు మాత్రమే పరిమితం చేయగలిగాం. అట్లా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నడిపి ఈ పరిశ్రమలో పనిచేసే కార్మికుల ఉపాధిని, లక్షలాది మంది కార్మికుల ఉపాధిని రక్షించేటట్టు మేము చేయగలిగామని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం కార్మిక వర్గానికి ఉపాధి భద్రత లేదు, జీతాల భద్రత అంతకంటే లేదు. ఇవాళ కేసీఆర్ కంటే ముందే కనీస వేతనాల జీవోలు వచ్చాయి. కనీస వేతనాల షెడ్యూల్లో 73 రంగాలు ఉంటే కేవలం 5 రంగాలకు చెందినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు వచ్చాయి. మిగతా 68 రంగాల్లో గత 15 సంవత్సరాలుగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రాలేదు. కనీస వేతనాలను సవరిస్తూ జీవోలను ఫైనల్గా విడుదల చేయలేనటువంటి స్థితి ఉంది. ప్రధానంగా వేతనాల సమస్య పైన కేంద్రీకరించి ఈ సందర్భంగా జరిగేటటువంటి రాష్ట్ర మహాసభలో చర్చించబోతున్నాం. అదే రకంగా కార్మికులు బ్రతుకున్నప్పుడు వేతనాలు సరిగా పెంచడం లేదు,
కానీ ధరలు మాత్రం విపరీతంగా ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక కార్మికులు రిటైర్మెంట్ తర్వాత కనీస జీవనం కొనసాగించాలంటే 9,000 రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ను నిర్ణయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా కార్మిక వ్యతిరేక విధానాలతో ఇవాళ కార్మిక లేబర్ కోడ్లను ఏవైతే 4 తీసుకొచ్చిందో వాటిని కూడా ఉపసంహరించాలని, ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాల భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళ జీవనం కొనసాగే రకంగా కనీస పెన్షన్ 9,000కు పెంచాలనే డిమాండ్తో టీయూసీఐ రాష్ట్ర మహాసభలో మేము చర్చించబోతున్నాం, తగిన నిర్ణయాలు చేయబోతున్నాం, తగిన కర్తవ్యాలను తీసుకోబోతున్నాం. కనుక ఈ మహాసభలను పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. కనుక ఈ సందర్భంగా జరిగే ర్యాలీని, బహిరంగ సభని జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండో రోజు జరిగేటటువంటి ప్రతినిధి సభను కూడా ప్రతినిధులంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా టీయూసీఐ రాష్ట్ర కమిటీగా మేము అందరినీ కోరుతున్నాం. ఈ నెల 21, 22 తేదీల్లో టీయూసీఐ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్లో జరగబోతున్నాయి. దీనికి ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పరిశ్రమ, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి బిడి పరిశ్రమ. ఈ పరిశ్రమలో 95% పైగా మహిళలు పనిచేస్తున్నారు. వీరికి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్లను అనుబంధంగా ఉన్నటువంటి టీయూసీఐని ఇక్కడ మహాసభల్లో విజయవంతంగా పాల్గొనాలని చెప్పేసి కార్మికులందరూ కూడా మేము కోరుతున్నాం. ముఖ్యంగా కార్మికులందరూ కూడా ఈరోజు అనేక సమస్యలతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత 2014లో ఏదైతే మా పోరాట ఫలితంగా వచ్చినటువంటి జీవన భృతి ఆ రోజు 1,000 రూపాయలు, 2018లో 2,016 రూపాయలు. కానీ దాంట్లో అనేక కండిషన్స్ పెట్టి కార్మికులందరికీ ఇవ్వకుండా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, జీవోలను తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా కూడా మేము అనేక పోరాటాలు చేసినాం. తిరిగి ఈరోజు తెలంగాణలో సంవత్సరంన్నర కింద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఆ ప్రభుత్వం విధించినటువంటి కటాఫ్ తేదీని ఎత్తివేయలేదు, కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వలేదు. కాబట్టి కార్మికులందరికీ కూడా ఎలాంటి ఆంక్షలు, షరతులు లేకుండా 2,016 రూపాయల జీవన భృతిని యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీడీ కార్మికులందరూ కూడా రాజీనామా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ తరఫున 50 సంవత్సరాలు, 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇస్తున్నటువంటి ఈ పెన్షన్ని కనీసం 9,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా టీయూసీఐ మహాసభల్లో కార్యక్రమాన్ని రూపొందించబోతున్నాం. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్సు, నెలసరి జీతాల ఉద్యోగులు, అన్ని కేటగిరీల కార్మికులందరూ ఈ రాష్ట్ర మహాసభల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మికులందరినీ కూడా కోరుతున్నాం. ఈ నెల 20, 21 తేదీన జరుగు టీయూసీఐ రాష్ట్ర మహాసభలు జయప్రదంకై ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్ళు, కార్మిక వర్గంపై చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రేపు మహాసభలలో చర్చించవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ కార్మికునికి పని భద్రత, పని గ్యారంటీ, ఉపాధి గ్యారంటీ లేని పరిస్థితులలో కార్మికులు జీవిస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ కానీ, కేజీబీయూ కానీ, మిషన్ భగీరథ కానీ, అలాగే 16 రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలని వేతనాలతోటి పొట్ట చేతబట్టుకొని వాళ్ళు బ్రతికేటటువంటి పరిస్థితులలో ఉన్నారు. కనీస వేతన సంఘం సిఫార్సు చేస్తుంది ఇవాళ ఒక కార్మిక కుటుంబం బ్రతకాలంటే కనీసం 26,000 వేతనం ఉండాలని చెప్పేసి. అలాంటి వేతనాన్ని కూడా ఇవాళ అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలతో, కార్మిక వర్గంతో జీవితంతో చెలగాటమాడుతూ ఉంది. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్పేసి ప్రతి కార్మిక సమ్మెళనంలో పెద్ద ఎత్తున మేము డిమాండ్ పెడతా ఉన్నాం. ఇవాళ కార్మికులు కూడా పదవి విరమణ వయసు 58 సంవత్సరాలు నిండిన తర్వాత రాష్ట్రంలో, దేశంలో 80 లక్షల మందికి కేవలము బీపీ, షుగర్లు పెరుగుతున్నటువంటి క్రమంలో కూడా 1,000-1,500 మంది పెన్షన్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. వాటిని కూడా కనీస పెన్షన్ 9,000కు పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చర్చ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇవాళ రెండో రోజు జరిగేటటువంటి ప్రతినిధుల సభలలో కూడా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు 44 చట్టాలను 29 చట్టాలుగా మార్చి 4 కోడ్స్గా మార్చింది. ఇవాళ వేతన సంఘం కానీ, అలాగే 44 చట్టాలు ఏదైతే ఉందో వాటిని గ్రాట్యుటీ చట్టం కానీ,
అలాగే పారిశ్రామిక వివాదాల చట్టం కానీ సమ్మె చేసే హక్కు కానీ మేము 139 సంవత్సరాలకు ముందు చట్టాల కోసం మాట్లాడితే 8 గంటల పని ఉంది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2019లో చేసినటువంటి చట్టాన్ని ఇవాళ అమలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కుట్రలు చేస్తూ ఉంది. వాటి 11-12 గంటల పనికి విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి కనీస వేతనం 26,000 పెంచాలని, కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని చెప్పేసి రేపు రాష్ట్ర మహాసభలలో డిమాండ్గా ఉంది. ఈ సభలను జయప్రదం చేయడానికి కార్మిక వర్గం పెద్ద ఎత్తున అన్ని రంగాల కార్మిక వర్గం తరలి రావాలని, నిజామాబాదు పట్టణాన్ని ముద్దాడాలని చెప్పేసి మేము కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం.